నీతో గడిపిన క్షణాలను ఎప్పుడు ఆస్వాదిస్తూనే ఉంటా అంటూ చిరంజీవి గారు అయితే ఒక మంచి పోస్ట్ పెట్టారనమాట వెంకటేష్ గారి గురించి. సో ఆయన అసలు ఏ సందర్భంగా పెట్టారు, ఎందుకు పెట్టారు అంటే వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది అభిమానులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా విషెస్ చెప్పారు. బట్ అందులో గుర్తుండిపోయే అదే విధంగా స్పెషల్ గా అనుకునేవి ఖచ్చితంగా కొన్ని కూడా ఉంటాయి. అందులో ఒకటి మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినటువంటి ఆ విషెస్ అనమాట. సో వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్నటువంటి సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని చెప్పి మనందరికీ అప్డేట్ కూడా ఉంది. మరి మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఈ సినిమాలో మన వెంకటేష్ గారు గెస్ట్ రోల్ చేయబోతున్నారు. ఆయనతో పాటు కొన్ని సీన్స్, అదే విధంగా ఒక సాంగ్ కూడా ఉండబోతుందని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిందే. సో మరి ఈ సందర్భంగా అంటే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ చిరంజీవి గారు వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారనమాట. నా ప్రియమైన వెంకీ మామకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ మనమిద్దరం కలిసి చేసినటువంటి ఈ యొక్క షూటింగ్ లో ప్రతి ఒక్క క్షణాన్ని కూడా నేను ఆస్వాదిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో చాలా మంది కూడా వచ్చామా, నటించామా, వెళ్ళిపోయామా, సో మళ్ళీ వచ్చామా, ఈ విధంగా ఉంది. కానీ అంత ముందున్నటువంటి జనరేషన్ అంటే వీళ్ళు చేసినటువంటి జనరేషన్ లో ఒక సీన్ చేయాలన్నా ఆ రోజు గడిపినటువంటి క్షణాలు మొత్తాన్ని కూడా వాళ్ళ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, లేకపోతే ఫ్రెండ్షిప్ కాకుండా అంతకు మించి బాండింగ్ అనేది వాళ్ళ మధ్య ఉండేది. సో ఈ జనరేషన్ లో ఒక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా అసలు షూటింగ్ లొకేషన్ కి రావడమే చాలా అరుదన్నమాట. ఇంకా పెద్ద పెద్ద హీరోలు అయితే వాళ్ళు రాకపోయినా కూడా డూప్లను పెట్టి లేకపోతే ఎడిటింగ్ చేసేసి వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ జనరేషన్ లో చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా లొకేషన్స్ కూడా రియల్ లొకేషన్స్ లో చేసేవారు. సో అందుకోసం అని చెప్పేసి ఆ సినిమాలు కావచ్చు, ఆ కంటెంట్ కావచ్చు, జనాలు మొత్తం కూడా వాళ్ళు ఓన్ చేసుకొని మరి సినిమాలు చూసేవారు. సో ఆ విధంగా వీళ్ళ ఒక ప్రేమానుబంధాలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, చాలా స్ట్రాంగ్ గా అవి బిల్డ్ అవుతూ వచ్చాయి. స్టిల్ ఇప్పటికి కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ ఎవరంటే మనము చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని అనుకుంటూ ఉంటాం. సో అలాంటిది ఇద్దరు పిల్లర్స్ ఒకటే సినిమాలో కనిపిస్తున్నారంటే ఇంకా ఆ ఒక్క క్షణం కోసం చాలా మంది ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా మన వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అయితే ఆ ఇద్దరు కలిసి తీసినటువంటి ఆ ఫోటోని షేర్ చేస్తూ ఇంత అద్భుతంగా చిరంజీవి గారు ఏదో ఎమోషనల్ గా కూడా రాయడం జరిగింది. సో ప్రజెంట్ ఆ పోస్ట్ కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి తీసినటువంటి ఆ ఫోటోస్ కావచ్చు చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.